Yes, good afternoon, officers. Time for today's short and cute video. Today's topic is Adi Karma Yogi Initiative. Fundamentally, this topic is very important because it deals with tribal citizens. Overall purpose of this particular initiative is to create leaders from the tribal groups and bring a social change, slowly include them into the mainstream, and finally make sure that they are not left behind. They are also a part and included into the mainstream analytics of the country. So, overall, the essence of the article is fundamentally about leaders at tribal level. That is a whole initiative. Andike topic peru Adi Karma Yogi, very important. So creating the leaders who change the tribal societies for a more developmental process. సో దీంట్లో మనకి తీసుకోవాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన బ్యూటీ ఏంటంటే బేసికల్గా ఒక 20 lakh ట్రైబల్ చేంజ్ లీడర్స్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు దట్ ఇస్ అట్ విలేజ్ లెవెల్. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సో దట్ ఇస్ అ విజన్ ఆఫ్ ద స్కీమ్. 20 లక్షల లీడర్ని అట్ ట్రైబల్ లెవెల్ క్రియేట్ చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాట్ డు దే డు? సో ద ట్రైనింగ్లో వాళ్ళకి ఏం చేస్తారంటే రోల్ ప్లే, వెరీ ఇంపార్టెంట్. నాట్ టైం, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. క్యాండిల్ లైటింగ్ అండ్ ఫిష్ బౌల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్రాస్ రూట్ లెవెల్లో లీడర్స్ విల్ బి క్రియేటెడ్ అండ్ వెరీ గుడ్ ఫర్ ద డెమోక్రటికల్ ప్రాసెస్ ఆఫ్ ఇన్క్లూజన్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ మోర్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ప్రాసెస్. సో దానివల్ల డిపెండెన్సీ నుంచి సెల్ఫ్ డ్రివెన్ సొల్యూషన్స్కి దే విల్ క్రియేట్, బికాస్ వీ నో దట్ ట్రైబల్ నాలెడ్జ్ ఇస్ హ్యూజ్ అండ్ అసలు ఇంపెకబుల్ నాలెడ్జ్ వాళ్ళకి. ఇట్స్ జస్ట్ దట్ దే డోంట్ మ్యాచ్ విత్ ద మెయిన్ స్ట్రీమ్ నాలెడ్జ్. సో మన కంప్యూటర్స్ మీద ఎంత ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఉంటుందో, విజ్డమ్ ఉంటుందో, ట్రైబల్ అండ్ ఫారెస్ట్ రిలీజన్స్లో వాళ్ళకున్నంత తెలివి మనకు ఉండదు. అండ్ దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్ బ్రీడ్, దట్ వీ ఆల్ నో. సో వాట్ ఈస్ అ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఫర్ దిస్? బేసికల్గా ఏమంటారంటే యూ డోంట్ వెయిట్ ఫర్ ఎనీ వన్ టు డూ ఎనీథింగ్. ద సొల్యూషన్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్. సో సొల్యూషన్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ అండ్ ఆపర్చునిటీ మీరే క్రియేట్ చేసుకోవాలి ఫ్రమ్ డిఫరెంట్ ఛాలెంజెస్. దట్ ఈస్ ద ఓవరాల్ ఐడియా ఆఫ్ ఇట్. దానివల్ల మీ బ్యాక్వర్డ్నెస్, సమ్మన్ విల్ నాట్ కమ్ అండ్ లిఫ్ట్ యూ అప్, యూ ఫైట్ యువర్ ఓన్ బ్యాక్వర్డ్నెస్. సో బ్యాక్వర్డ్నెస్ విల్ బి గాన్ అండ్ స్కీమ్స్ లేవు, ఇది లేదు, అలాంటి ఏమి లేకుండా మీరు మీ అంతా మీరే క్రియేట్ చేసుకోండి అండ్ యూ బీ మోటివేటెడ్ బై యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ ద ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ హౌ దిస్ చేంజ్ లీడర్స్ మస్ట్ బి. దానివల్ల సైకలాజికల్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. పాలసీ డెలివరీ అనే కాదు, ఓవరాల్ పాలసీతో సంబంధం లేకుండా దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ అ ఫిలాసఫీ among the change leaders, and వాళ్ళంతట వాళ్ళే as self-driven people who are ready to face different challenges in spite of no government support. That gives concept of self-reliance. అది ఓవరాల్ ఐడియా. అయితే దీంట్లో మనకి వాట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్? 240 స్టేట్ ట్రైనర్స్ని పెడుతున్నారు, 2550 డిస్ట్రిక్ట్ ట్రైనర్స్ లైక్ దిస్ ద టీచింగ్ హ్యాపన్స్, అండ్ 15,000 బ్లాక్ లెవెల్ ట్రైనర్స్. దీస్ ఆర్ ఆల్ ద స్టాటిస్టిక్స్ they are planning in this program. So ఒక 324 districts ని టార్గెట్ చేసి ఒక 1 lakh villages for which 20 lakh trainers are available. So 1 lakh villages with 20 lakh leaders are being created. దానివల్ల this is one of the largest capacity building, largest social capacity building exercises in independent India. సో దానివల్ల ఏమవుతుంది, గ్రాస్ రూట్ లెవెల్లో లీడర్స్ ఉంటే వాళ్ళే చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళే జనాలకి చెప్తారు, వాళ్ళే ఎవరి మీద ఆధారపడక్కలే, మనమంతటా మనమే డెవలప్ అవుతామని ఒక సైకలాజికల్ స్పిరిట్ వాళ్ళకి క్రియేట్ చేయడం వల్ల మన కాన్స్టిట్యూషనల్ ప్రొవైడెడ్ ఆర్టికల్స్ కూడా మనకి లింక్ చేసుకుంటూ అలైన్ అవుతూ ఒక సెల్ఫ్ రిలయంట్, ఒక ఆత్మనిర్భర్ భారత్ లాగా, ఆత్మనిర్భర్ ట్రైబల్ సిటిజన్స్ లాగా ఉంటారన్నమాట. సో దట్ ఈస్ ఓవరాల్. ఇంత స్కేల్లో చేస్తే ది ఎఫెక్ట్ కెన్ బి సీన్ ఇన్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్. అయితే దీంట్లో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ లింక్, ఈ స్కీమ్కి మేజర్గా లింక్ మాట. సో లాస్ట్ మైల్ డెలివరీ స్కీమ్స్ కింద లింక్ ఉంటుంది. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో లుక్ ఎట్ దిస్. చిల్డ్రన్ నుంచి పెద్దల వరకు ట్రైబల్ ఏరియాస్లో అట్లాంటి ప్రోగ్రామ్స్ తీసుకురావడం వల్ల సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ కాగ్నిజెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ స్కీమ్స్ భయంకరంగా డెవలప్ అవుతాయి. దీనివల్ల ఎన్షూర్స్ ట్రైబల్ విలేజెస్ ఆర్ంట్ లెఫ్ట్ బిహైండ్, వాళ్ళని వెనకాలకి తోయట్లేదు, బట్ మెల్లగా వాళ్ళని కూడా డెవలప్మెంట్ వైపు లాగుతున్నాం అనేది ఓవరాల్ ఐడియా ఆఫ్ ది గవర్నమెంట్. దానివల్ల స్కిల్ బిల్డింగ్ విల్ హ్యాపెన్ విత్ వెల్ఫేర్ యాక్సెస్, దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్, అండ్ ఒక హోలిస్టిక్ గవర్నెన్స్ క్రియేట్ అవుతుంది. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్కి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మెయిన్స్ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్.
Prelims లో 1 or 2 questions can pop, 1 question maximum, but mains paranga very very important, especially with respect to PVTGs and all that. So Vision 3030 blueprint ఏంటి? Each village will draft its own roadmap till 2030. That is the best point. As public murals. Next, దానివల్ల participatory democracy increases, tribal aspirations visible అవుతాయి. So whole point is visibility of the tribal. మీకు తెలిసిందే ట్రైబల్ సిటిజన్స్ ఇన్ అవర్ కంట్రీ ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. సో ఐడెంటిటీ క్రైసిస్ తీసేసి ఇప్పుడు విజిబిలిటీ ఫ్యాక్టర్ మనకి చెప్తున్నాము. సో లెట్ ద హోల్ కంట్రీ నో వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ దీస్ ట్రైబల్ పీపుల్ ఆర్ అనేది దట్ షోస్ ద విజిబిలిటీ స్ట్రక్చర్స్. దానివల్ల లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ డీసెంట్రలైజేషన్ భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రతిసారి సెంటర్ దగ్గరికి వెళ్ళి అడిగేది ఏంటి, మా అంతా మేము చేసుకోగలుగుతాం. దట్ సెల్ఫ్ రిలయన్స్ ఇస్ ద ఓవరాల్ ఇష్యూ. అండ్ ఆది సేవా కేంద్రాస్, దిస్ ఈస్ ఓవరాల్ పాయింట్. సో ప్రిలిమ్స్కి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న పాయింట్ ఇది. ప్రిలిమ్స్ పరంగా 1 lakh centers are single point interface for welfare schemes. That is a very good point. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సేవా కేంద్రాల్లోనే గవర్నెన్స్ ఫ్యాక్టర్స్ ఈజీగా అయిపోతుంది అండ్ అకౌంటబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్. సో బోత్ విల్ బికమ్ డబుల్ పాయింటర్స్. ఒకటే బుల్లెట్తో 2 షాట్స్ మనం ఒకటే బుల్లెట్తో 2 చేసుకోవచ్చు మనము. ఇది మన రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 by ensuring uniform access. So this is how constitutionally we are aligned with the scheme and the vision. So దీంట్లో what is the social impact if we do this? Lighting the candle అంటే don't curse darkness. డార్క్నెస్ని మనము చీకటిని తిట్టుకోవడం కంటే చీకట్లో బ్రతికి లైట్ క్యాండిల్ చేసి చీకటి నుంచే మనం వెలుతుని చూసుకోవాలి అనేది ఓవరాల్ ఎసెన్స్. దానివల్ల ఫిష్ బౌల్ అంటే కమ్యూనిటీ బాండింగ్. మీకు తెలుసు ఫిష్ బౌల్ ఏమవుతుంది, కమ్యూనిటీ బాండింగ్ భయంకరంగా పెరిగి ఈ కమ్యూనిటీ బాండింగ్ వల్ల డార్క్నెస్ని పట్టించుకోకుండా దే విల్ మూవ్ టువర్డ్స్ లైట్. దట్ ఈస్ అ హోల్ ఎసెన్స్ ఆఫ్ ఇట్. సో ఫాస్టర్స్ కలెక్టివ్ ఐడెంటిటీ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంటర్ విలేజ్ కోఆపరేషన్ భయంకరంగా పెరుగుతుంది. దిస్ అ డబుల్ షాట్ ఫర్ ఇట్. దీనివల్ల ఇండిజినస్ ట్రెడిషన్స్ ఆఫ్ ఓరల్ లెర్నింగ్ అండ్ గ్రూప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విల్ హ్యాపన్ విచ్ ఇస్ ఏన్షియంట్ టైప్ మెథడాలజీ. సో అవర్ ఏన్షియంట్ మెథడాలజీస్ మాత్రం ఇవి మనకి హైలైట్ అవుతాయి. ఇలా చేయడం వల్ల ఒక పర్టికులర్ సోషల్ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత స్లోలీ వీ కెన్ ఇన్వాల్వ్ దెమ్ ఇంటూ ఎకనామిక్ ఎంపవర్మెంట్. హౌ? బై ఇన్వాల్వింగ్ దెమ్ ఇంటూ ఈ లీడర్స్ని ఎంఎన్ఆర్ఈజిఎస్లో, పీడిఎస్లో, ఎడ్యుకేషన్ సబ్సిడీస్లో మెల్లగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు టిల్ దే రీచ్ సాచురేషన్. దానివల్ల ఇంక్లూజివ్ గ్రోత్ విల్ ఇంక్రీజ్ అండ్ రెడ్యూసెస్ లీకేజ్. దీనివల్ల మన ఇండియన్ ట్రైబల్ ఎకానమీ విల్ గ్రో బ్యూటిఫుల్లీ. దానివల్ల మైగ్రేషన్స్ మనకి ఇష్యూస్ రావు. మీకు తెలిసిందే చాలా మంది ఫారెస్ట్ క్లియర్ కాగానే అక్కడికి వచ్చేస్తారు సిటీలోకి. పాపం దే లివ్ ఇన్ వెరీ వెరీ అబ్సర్డ్ కండిషన్స్. నాట్ జస్ట్ వన్, ఒక జనరేషన్ ఇష్యూలో అయిపోతుంది. దానివల్ల వాళ్ళకి విజిబిలిటీ ఉండదు, ఐడెంటిటీ ఉండదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు ఫ్రమ్ డీప్ రిమోట్ ట్రైబల్ విలేజెస్ నుంచి. సో వాళ్ళందరికీ వాళ్ళ ఊర్లోనే వాళ్ళంతటి వాళ్ళే డెవలప్ చేసుకుని మెయిన్ స్ట్రీమ్లో లాగేసుకుంటే బాగుంటుందని ఓవరాల్ విజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్మయోగి ఇనిషియేటివ్. సో కాన్స్టిట్యూషన్లో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. దీంట్లో చూసుకుంటే మనము ఆర్టికల్ 46 డైరెక్టివ్ ప్రిన్సిపల్, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామికల్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో దిస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఆర్టికల్ 275 స్పెషల్ గ్రాంట్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్. దిస్ ఇస్ ఆల్సో బీయింగ్ డన్. అండ్ ఫైనల్లీ స్కీమ్ ఆపరేషన్స్ కాన్స్టిట్యూషనల్ ఇంటెంట్ టు విలేజ్ యాక్షన్. వెరీ గుడ్. అండ్ ఫైనల్లీ మన పీసా యాక్ట్ and 5th schedule provisions for tribal self. So all these we are aligning this Karma Yogi initiative with respect to that. So అలా మనం చేసుకోవడం వల్ల ఈ ఇనిషియేటివ్ విల్ బి అ బ్యూటిఫుల్ థింగ్. జస్ట్ లైక్ పిల్లలకి స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చి ఎలా రియల్ వరల్డ్లో వదిలేస్తారు, ట్రైబల్ పీపుల్ని కూడా వాళ్ళ ఊర్లోనే ట్రైనింగ్ ప్రాసెస్ ఇచ్చి ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఈ లీడర్స్ ఇనిషియేటివ్ తీసుకుని అక్కడ ఒక సోషల్ కాగ్నిజెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ జనాలకు తెప్పించి డార్క్నెస్ నుంచి లైట్కి వచ్చే బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ దిస్ కర్మయోగి ఇనిషియేటివ్. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్లీ మనకి ఇచ్చిన రైట్స్ని చక్కగా అలైన్ అవుతూ ప్రజల్ని బెటర్ చేసి ట్రైబల్ సిటిజన్స్ని మెయిన్ స్ట్రీమ్లోకి లాగి వాళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ దిస్ కంట్రీ అండ్ దిస్ ఇనిషియేటివ్ ప్రూవ్స్ ఫర్ ఇట్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో Shamanth Paidikonda signing off for today. Bye-bye.